వారికి ఉచిత ఆరోగ్య సేవలు, ప్రెగ్నెన్సీ ప్రొటెక్షన్, ఉచిత ఆరోగ్య పరీక్షలు అందిస్తున్నారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా వారికి రుణ సదుపాయాలు కల్పించి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం ద్వారా మంచి ఫౌండేషన్ వేశారు. విద్య, స్కిల్ డెవలప్మెంట్లో ప్రత్యేక ట్రైనింగ్ ద్వారా వారి సామర్థ్యాన్ని పెంచగలిగాం. మహిళలకు రక్షణ కోసం శక్తి యాప్, ఉచిత బస్సు, మహిళా పారిశ్రామికవేత్తలు లాంటి వాటికి కేటాయింపులు జరిపి మహిళలు అంటే ఈ ప్రభుత్వానికి ఎంత గౌరవమో తెలుపుకుంది. అధ్యక్ష, దేశ భవిష్యత్తు మన యువత చేతిలోనే ఉంది. ఎవరికీ లేని ఒక స్ట్రెంగ్త్ ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఉంది. అదే మన యువ నాయకులు శ్రీ నారా లోకేష్ గారు. యువగళం పాదయాత్రలో వారి ప్లానింగ్, ప్రోగ్రామింగ్ ప్రాసెస్ అన్నీ మాకు అర్థమయ్యాయి. దానిలో భాగంగానే వాట్సాప్ గవర్నెన్స్, ఏపీ వెల్త్ ఫండ్, డీప్ టెక్నాలజీ, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి కొత్త ఆలోచనలకు మొదటి అడుగులు పడ్డాయి. ఈ వార్షిక బడ్జెట్లో యువతకు విద్యా ఉపాధి అవకాశాల కోసం భారీగా కేటాయింపులు చేశారు. ఇందులో భాగంగానే స్కిల్ డెవలప్మెంట్కు, స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్టూడెంట్ స్కాలర్షిప్స్కు భారీగా నిధులు కేటాయించారు.